ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్స్. ఓట్స్ పాలకూర పాన్ కేక్స్. అండ్ ఈ పాన్ కేక్స్ లాగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు కదా. అవును. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ మనకి పాలకూర. సో చిన్నగా పీసెస్ మనం కట్ చేసేసుకున్నాము. అలాగే మనకి పాన్ కేక్ కాబట్టి ఎగ్స్. అండ్ ఇంకా మనం ఫ్లోర్ తెచ్చుకున్నాం కదా, ఏం ఫ్లోర్ అది? ఇది వచ్చేసి గోధుమ పిండి, ఓట్స్, అలాగే పాలకూర అండ్ వెల్లుల్లి కూడా తీసుకొచ్చాం. అవును. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే. అలాగే ఒక స్పూన్ కూడా. సో దీంట్లో ఫస్ట్ మనము ఓట్స్ యాడ్ చేసుకుందాము. ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటుందో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఆర్ యాసిడిటీ ఉంటుందో వాళ్ళు దీన్ని కొంచెం రోస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఓట్స్. సో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే గోధుమ పిండి కూడా 2 స్పూన్స్. ఓకే. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అండ్ అలాగే పాలకూర కూడా అంతే. ఎవరికైతే గ్రీన్ లీఫీస్ కొంతమందికి ఈజీగా అరగవు అండ్ కొంతమందికి నచ్చదు కూడా. సో అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేదంటే కొంచెం సాల్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ హెల్తీ స్కిన్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఏది కూడా ఓవర్ కుక్ చేయకూడదు. సో అలా నేను యాడ్ చేసేస్తున్నాను. సో నార్మల్గా వాళ్ళు తీసుకునే మార్నింగ్ గ్రీన్ జ్యూసెస్ దాంట్లో కూడా పాలకూర అలాగే యాడ్ చేసేసుకుంటారు. సో అలా ఎవరికైనా తాగే అలవాటు ఉంటే మటుకు హ్యాపీగా చేసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గానే మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా. ఓకే. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే. సో మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు ఇది ఏదైతే వెల్లుల్లి ఉందో కొంచెం మనం స్మాష్ చేసి వేసేసుకుంటున్నాం. ఓకే. సో కొన్ని ఒక 4-5 సరిపోతుంది. సో ఎవరికైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తాయో, డ్రై స్కిన్ ఉండడం వల్ల కానీ, లేదంటే బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల కానీ, అండ్ కొంతమందికి పింపుల్ బ్రేక్అవుట్స్ లేదంటే పొల్యూషన్ త్వరగా వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళు ఇలా వెల్లుల్లి దంచి తీసుకుంటే ఏంటంటే ఇందులో మనకు యాంటీ ఇన్ఫెక్షన్ అంటే యాంటీ వైరల్ కానీ యాంటీ వైరల్ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఈ డ్రై అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. సో పాలకూరే కాకుండా ఇంకేదైనా గ్రీన్ లీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండే కాకుండా ఇంకేదైనా ఫ్లవర్ లైక్ రాగి పిండి కానీ జొన్న పిండి లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు లైక్ 1 year 2 year బేబీస్కి అలా ఇచ్చేటప్పుడు మటుకు మనం బెటర్ ఇది పాలకూర ఏదైతే ఉందో మిక్సీ పట్టేసి ప్యూరీ లాగా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎగ్స్ కూడా బీట్ చేస్తున్నాను. సో స్కిన్ అంటే ఫస్ట్ మనకు ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కొలాజిన్ గురించి ఎవరైతే ఎక్కువగా ట్రీట్మెంట్స్ ఆర్ క్రీమ్స్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. సో ఈ రెసిపీ వల్ల వాళ్ళకి కొలాజిన్ బైండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం స్కిన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మన థీమ్లో. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి స్కిన్ కాషియస్ అనేది చాలా ఎక్కువ అయింది. అంటే యాక్చువల్లీ ఇది వరకు కూడా ఉండేది, బట్ మన పాతకాలంలో ఏంటంటే ఎక్కువగా పసుపు శనగపిండితో ఎక్కువ శాతం హోమ్ రెమెడీస్తోనే ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం. అవును. సో ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ కూడా ఎక్కువైపోయాయి మనకి, మెడికల్గా కూడా లేజర్స్ అని చెప్పేసి. అండ్ ముఖ్యంగా మన ఫుడ్ గురించి మాట్లాడుకునేటట్లయితే సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే మన స్కిన్ చక్కగా హైడ్రేటెడ్గా ఉంటుంది? సో యాక్చువల్గా వాటర్ కంటెంట్ కూడా డిపెండ్ ఆన్ మెడికల్ కండిషన్స్ ఉంటుందన్నమాట. సో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పేసి 3 to 4 liters అలా తీసుకుంటే కూడా అది మంచిది కాదు. బికాజ్ వాళ్ళ కండిషన్ బట్టి, ఇప్పుడు డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి నార్మల్గా పేషెంట్స్కి అంత ఉండదు, బట్ మనం చెప్పలేం కదా వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ బాడీ అంతా ప్రాపర్గా ఉంటే కనుక 3 to 4 liters తీసుకోవచ్చు. నార్మల్గా తీసుకోవచ్చు. కార్డియాక్ పేషెంట్స్ కానీ లేదంటే నెఫ్రో అంటే కిడ్నీ పేషెంట్స్ కనుక ఉంటే వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి వాటర్ తీసుకోవాలి. నార్మల్ పర్సన్స్ కి అయితే 3 to 4 liters ఆఫ్ వాటర్. ఓకే. సో మనకు ఎగ్ వల్లనే ఈ కన్సిస్టెన్సీ అంతా వచ్చేసింది. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసేసుకుందాం. ఓకే.
ఇంకొక స్పూన్. కొంచెం ఆయిల్ మనం సైడ్ నుంచి వేసుకుందాము. జస్ట్ డిప్ చేస్తున్నాను అంతే ఆయిల్. సో పల్లవి, అండ్ మనం స్కిన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వాటర్ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అని చెప్పేశారు. అండ్ ఈ కాలంలో ఏంటంటే సో ఎటువంటి ఇష్యూస్ అంటే మన స్కిన్ టెక్స్చర్ ఏంటి, మనకి ఏం కావాలి అనేది దానికి సంబంధం లేకుండా సో ఇంటర్నెట్లో కనిపించిన ప్రాసెస్లన్నీ అంటే ఒక 5 steps 6 steps ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ క్లెన్జింగ్ అని చెప్పేసి, తర్వాత స్క్రబ్బింగ్, అలా రకరకాల ప్రాసెస్లు, అలాగే సీరమ్స్ అండ్ ఆల్సో మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేసేస్తూ ఉన్నారు. సో దాని గురించి మీ టేక్ ఏంటి? సో అలా మనం మన స్కిన్ని క్లెన్స్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎవ్రీడే స్కిన్ని క్లెన్స్ చేసుకోవడం అండ్ అలాగే స్కిన్ని మాయిశ్చర్ చేయడం, స్కిన్ని సన్ స్క్రీన్తో ప్రొటెక్ట్ చేయడం, ఈ 3 steps అయితే చాలా చాలా మ్యాండేటరీ. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ అలా యూజ్ చేసేస్తున్నారు. బట్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా బాడీని బయట నుంచి మనం ఎంత కాపాడుకుంటామో ఇన్సైడ్ బాడీ మెకానిజం ఫంక్షనింగ్ ని కూడా అంతే కాపాడుకోవాలి. అది కేవలం డైట్ వల్లే సాధ్యం. మీరు ఎన్ని క్రీములు పూసినా, ఎంత కాస్ట్లీ క్రీమ్స్ పూసినా, డైట్ అనేది ప్రాపర్ గా లేకపోతే స్కిన్ లోపటి నుంచి ఆ పింపుల్స్ బ్రేక్అవుట్ అవ్వడం, లేదంటే స్కిన్ టెక్స్చర్ డల్ అయిపోవడం కానీ, అండ్ స్కిన్ ట్యాన్ పడిపోవడం, లేదంటే బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వచ్చేయడం. సో మన డైట్ పరంగా కూడా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో వాటర్ తాగితే ఏంటంటే స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. అండ్ ఫ్యాట్ కంటెంట్ మనం మ్యాక్సిమం తక్కువ చేస్తే ఏంటి అంటే పింపుల్ బ్రేక్అవుట్స్ అనేది ఎక్కువగా అవ్వవు. సో ఇవన్నీ కూడా స్కిన్ టెక్స్చర్కి సంబంధించి డైట్ కూడా అంతే ఈక్వల్గా వర్క్ చేస్తుంది. కాబట్టి మనం డైట్ చేస్తూ ఇవన్నీ కూడా ఫాలో అవుతే పర్ఫెక్ట్ స్కిన్ ఉంటుంది. సో పల్లవి, మన పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇంకేం లేదు, మనం ఇంకోసారి ఫ్లిప్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో 2 వైపులా కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. అవి అయిపోయినట్టేనా పల్లవి? యా. సో మనం హనీతో ఎలా అయితే మనం గార్నిషింగ్ చేసుకుంటామో సేమ్ టమాటో కెచప్తో చేసేసుకుంటాం. అలాగే. సో స్పూన్ ఇస్తాను, చేసేయండి. ఓకే అమూల్య, ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్స్ రెడీ. ఓకే, ఓట్స్ పాలకూర పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ పాలకూర పాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, గోధుమ పిండి, ఉప్పు, పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కోడిగుడ్లు, నూనె, టమాటా కెచప్. ఓట్స్ పాలకూర పాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్, గోధుమ పిండి, ఉప్పు, పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకొని అందులో కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకుని కలుపుకున్న మిశ్రమాన్ని పాన్ కేక్స్ లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఓట్స్ పాలకూర పాన్ కేక్స్ రెడీ.